బాబాయ్ ప్లాట్ ఎక్కడ కొన్నారు? తాతయ్య బాబాయ్ మీకు నచ్చిన చోటే కొన్నారు. అంటే ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్ లోనా? ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్. సార్ నమస్తే సార్, బాగున్నారా? ఏం పేరు సార్ మీ పేరు? సుధీర్ బాబు. రైట్ సార్, మన క్వశ్చన్ ఏంటంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జస్ట్ 1 month 3 days 4 days అవుతుంది. సో పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? బ్రహ్మాండంగా ఉందండి. ఎన్డీఏ, టీడీపీ, జనసేన, బీజేపీ 3 కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఫామ్ చేయడం జరిగింది. ప్రజలకి బ్రహ్మాండమైన పరిపాలన చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో బ్రహ్మాండ పరిపాలన అందిస్తున్నారు. అదేవిధంగా మీరు చూసుకున్నట్లుగానైతే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన తొలుత చేసినటువంటి కొన్ని 5 సంతకాలు ఉన్నాయన్నమాట. మెగా డిఎస్సీ కావచ్చు, అన్నా క్యాంటీన్స్ కొన్నిటి మీద చేసినట్టు, అంటే వృద్ధులకు పెన్షన్ కావచ్చు, అర్హులైన వాళ్ళకి 1000 రూపాయలు పెంచి ఇవ్వడం అనమాట. సో ఈ ఘనత అంతా ఎన్డీఏ కూటమికే ఉంటుంది, చంద్రబాబు నాయుడు ఆయనే చేయగలరు అని అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? డెఫినెట్గా ఇప్పుడు తొలి సంతకం మెగా డిఎస్సీ మేము చేస్తానని ఎన్నికల ప్రచారంలో బాబు గారు చెప్పడం జరిగింది. ఆ ఇచ్చిన హామీ మేరకు ఆయన ఫస్ట్ సంతకం మెగా డిఎస్సీ మీద చేసి చూపించాడు. రెండో విషయం, ఆయన 3,000 నుంచి 4,000 రూపాయల పెన్షన్ పెంచి ఇచ్చాడు అనమాట. గతంలో జగన్మోహన్ రెడ్డి 3,000 ఇస్తానని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చి ఆ 3,000ని 5 సంవత్సరాల్లో 250 పెంచుకుంటూ వచ్చి 5 సంవత్సరాలకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు గారు ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 4,000 అందిస్తున్నారు. సో ఏదన్నా చేయాలంటే చెప్పిన మాట చేయాలంటే బాబు గారి తర్వాత ఎవరైనా కూడా. మీ అభిప్రాయం ఏమంటారు? అన్నా క్యాంటీన్ల పట్ల ప్రత్యేకంగా, ఎందుకంటే పేదవారికి సహాయపడేటువంటి అన్నా క్యాంటీన్ కాబట్టి దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు 5 రూపాయలకే భోజనం అందించడం జరుగుతుంది. 5 రూపాయలకి ఒక పేదవాడికి భోజనం పెట్టే ఆ స్కీమ్ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాగానే దాన్ని ఆపేశాడు. మళ్ళీ చంద్రబాబు గారు వచ్చి పేదవాడికి మనం 5 రూపాయలకే మంచి భోజనం అందించాలి అనేది ఆయన కాన్సెప్ట్. సో అదేవిధంగా ఆయన ఇప్పుడు మళ్ళీ అన్నా క్యాంటీన్ తిరిగి ఓపెన్ చేయడం, పేదవాడికి భోజనం పెట్టడానికి చూస్తున్నాడు. చాలా మంచి కార్యక్రమం. దాన్ని ఆపిన దానికి ఇంకా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి ఉండాల. చంద్రబాబు నాయుడు గారు చేసే మంచి కార్యక్రమాల్లో ఇది కూడా ఒకటి. సార్ నమస్తే. నమస్తే అండి. ఏం పేరు సార్? నా పేరు సమంత్ కుమార్ రెడ్డి, మాది నరుకూరు, తోటపల్లిగూడ మండలం, సర్వేపల్లి నియోజకవర్గం. సూపర్ సార్, సూపర్ సార్. సార్ ఏంటంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది జస్ట్ 1 month అవుతుంది. సో పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? పరిపాలన అంటే మొదట 5 సంతకాలు పెడతానని చెప్పారు. 5 సంతకాల్లో ఆల్రెడీ ఫస్ట్ డిఎస్సి, మెగా డిఎస్సి, అన్నా క్యాంటీన్లు, వృద్ధాప్య పెన్షన్లు అన్నీ, దాంట్లో 5 సంతకాల్లో డిఎస్సి మీద మొదటి సంతకం జరిగింది. దానికి నోటిఫికేషన్కి 2 months ఏదో టైమింగ్స్ పెట్టున్నారు. ముందుగా ఈ వృద్ధాప్య పెన్షన్ ముసలి వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా వాళ్ళకి చెప్పినట్టు ప్రతి ఇంటింటికి చేరుస్తానని హామీ ఇచ్చారు. అట్లాగే గత ఏప్రిల్ నుంచి, ఎప్పటి నుంచి అయితే ఏప్రిల్లో హామీ ఇచ్చాడో అక్కడి నుంచి ప్రతి నెల 1,000 రూపాయల లెక్కన 3,000 కలిపి 7,000 ఆనందంగా, 7,000 పోయిన నెలలో జూలై 1st ఆనందంగా ప్రతి వృద్ధుడికి వాళ్ళ ఇంటికి పోయి అందరికి హ్యాపీగా అందించాము. అందరూ సంతోషంగా ఉన్నారు వృద్ధులందరూ. ఇసుక ఫ్రీ ఒకటి మొన్నే అమల్లోకి వచ్చింది. ఇంకా కార్మికులు అందరూ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. వర్కులన్నీ బాగా జరుగుతున్నాయి. నెక్స్ట్ 1 by 1 రేపు ఆగస్టు 15న ఈ అన్నా క్యాంటీన్లు, ఈ మహిళలకి ఉచిత బస్సు అనేది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మనకి రాజధాని కావచ్చు, పోలవరం కావచ్చు, సో పనులైతే మాత్రం వేగవంతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం. సో చెప్పిన మాట ప్రకారం, ఇచ్చిన హామీ ప్రకారం నెరవేరుస్తారని చెప్పి కూడా నమ్మకం మీకు ఏమైనా కలుగుతుంది? ఇప్పుడు రాజధాని చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే అభివృద్ధిలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే దిగిపోయినారో అక్కడి నుంచి అభివృద్ధి అనేది కుంటుపడిపోయి మనందరికీ తెలిసిందే అడవి ప్రాంతం అయిపోయింది. అది అడవి ప్రాంతం అయిపోయి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఇంకా ప్రమాణ స్వీకారం చేయకుండానే మనం గెలిచామని తెలియగానే వెంటనే జేసీబీలు అయితేమి టోటల్ వర్క్ మొదలు పెట్టారు. జంగిల్ వర్క్ ఆల్రెడీ జంగిల్ వర్క్ క్లియరెన్స్ జరుగుతుంది. జంగిల్ వర్క్ అనేది వన్స్ క్లియరెన్స్ అవగానే
ఏ కంపెనీలు వస్తాయి ఏదేది అనేది తర్వాత ఆయనగా ప్రకటిస్తారు. సార్ నమస్తే, నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నానండి. రైట్, ఏం పేరు సార్ మీకు? దిలీప్ అండి నా పేరు. దిలీప్ గారు ఆ సినిమా హీరో లాగా ఉన్నారు అంత హైట్ లా. రైట్, వాట్ ఎవర్ ఇట్స్. బట్ క్వశ్చన్ ఏంటంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జస్ట్ 1 month అవుతుంది. సో పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? పరిపాలన అయితే ప్రస్తుతానికి బ్రహ్మాండంగా ఉందని మన ప్రజల నుంచి అయితే వచ్చే ఈ యొక్క మాట తీరుని బట్టి దాన్ని బట్టి అయితే అర్థమవుతుంది. ముఖ్యంగా ఎలా ఉంది ఏంది అనేది పక్కన పెడితే ఆ భయంకరమైన వాతావరణం అనేది ప్రస్తుతానికి లేదు. పోయిన గవర్నమెంట్లో ఉన్న ఈ దౌర్జన్యం, ఈ అరాచకం, ఎక్కడైనా ఏదన్నా మనకు సంబంధించి ప్రాపర్టీ ఉందంటే దాని గురించి భయపడాల్సిన అవసరం అయితే ప్రస్తుతానికి ఉన్న ఈ గవర్నమెంట్లో అలాంటి వాతావరణం అయితే లేదని ఖచ్చితంగా గుండెల మించి వేసుకొని అయితే చెప్పొచ్చండి. అది అదే విధంగా మనం చూసుకున్నట్లుగానైతే గతంలో పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక కోసం చాలా అవస్థలు పడినటువంటి పరిస్థితి. ఉన్న వాళ్ళ సంగతి అంటే ఓకే, వాళ్ళు ఎట్లన్నా తెచ్చుకుంటారు, అది ఓకే. పేదవాడు కట్టుకోవాలంటే చాలా అవస్థలు పడినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఈ ప్రభుత్వంలో ఇసుక అనేది ఉచితం చేశారు, చాలా సింపుల్ గా దొరుకుతుందని చెప్తున్నారు. వాస్తవేనా సార్? వాస్తవేనండి. ప్రస్తుతానికి వీళ్ళ కొంత అపోహ ఏం కలిగిస్తున్నారంటే ఈ డంప్ చేసిన ఇసుక మినిమం ఛార్జెస్ అని చెప్పి కలెక్ట్ చేస్తున్నారు. దాన్ని పోయినసారి ఉన్నదానికంటే ఎక్కువ ఉందని చెప్పి రకరకాలుగా అపోహలు క్రియేట్ చేస్తున్నారు. కొద్ది రోజులు ఆగితే రీచుల నుంచి వచ్చినప్పుడు వారు చెప్పినట్టుగానే మనకి టన్ను 88 రూపాయల లెక్కలో ఖర్చుల వరకు వేసుకొని ఇచ్చే రోజులైతే దగ్గరలోనే ఉన్నాయి. అవి ఇచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళకి సమాధానం కరెక్ట్ గానే ఉంటుంది అని భావిస్తున్నాం. రైట్, అదే విధంగా అన్నా క్యాంటీన్ పట్ల మీ అభిప్రాయం ఏమంటారు సార్? అన్నా క్యాంటీన్ మనకి నగరాల్లో ఇట్లా కార్మిక సోదరులకు అతి తక్కువ ధరలో మధ్యాహ్నం పూట పని చేసుకొని, బేల్దారి పనులు అయితే రకరకాల ఫీల్డ్లో వర్కులు చేసుకొని ఇట్లా తక్కువలో ఈ హోటల్లో పోయి ఇంత వాళ్ళకి వచ్చే అమౌంట్లో ఒక సగం అమౌంట్ ఈ భోజనాలకి దానికి దీనికి అని లేకుండా ఒక 5 రూపాయలతోనే మధ్యాహ్నం కడుపు నిండే ప్రోగ్రాం అనేది చాలా గొప్ప పని. అది అలాంటిది నిర్దాక్షిణ్యంగా పోయినసారి ఆపేయడం, ఆ బిల్డింగ్ని పాడు చేసేయడం అనేది చాలా దుర్మార్గం. అట్లా మళ్ళీ మనకి అదొక పండగ వాతావరణం లాగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అది రైట్, అదే విధంగా మిమ్మల్ని అయితే మాత్రం నేను ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే మీ కట్అవుట్ అలా ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా అడుగుతాను. హీరో పవన్ కళ్యాణ్ గారు పట్ల మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి అతని జీతమే నాకొద్దు, నేను పని చేసేదే ప్రజల కోసం అని చెప్పిన మాట చాలా మంది యువతలో ఒక గొప్ప సంకల్పాన్ని తీసుకొచ్చిన మాట అది. కావున ప్రతి ఒక్కరూ ఈ 5 ఏళ్ల పాలనలో పవన్ కళ్యాణ్ ఒక నమ్మకం అయితే ఉంది, మంచి గొప్ప ఇది పాలన అయితే చేస్తారని. మరి వెయిట్ చేయాలి. ఇంకా మనం 5 ఏళ్ల పాలన చూసిన తర్వాతే మనం ఎలా ఇట్లా చేశా అట్లా చేశారని మనం గొప్పలు చెప్పుకోవచ్చు.